అందరికీ నమస్కారం. ఈరోజు మన రోజాకి సంబంధించి ఆమె రియాక్ట్ అయిన ఒక వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది కదా, తిరుమల శ్రీవారి చెంత ఆ స్వామిని చూసిన కన్నులతో ఆ కన్నుల్లో నుంచి వచ్చిన వెలుగు ఆమె మనసుని మెదడును కూడా మార్చిందేమో అనిపించింది. ఒకప్పుడు తిరుమలలో కూడా రోజా మాట్లాడుతుంది అంటే పాలిటిక్స్, పనికి మన చెత్త, నిజంగా మాట్లాడిందా లేదా క్రాస్ వచ్చాను. బట్ ఈరోజు స్వామివారిని చూడ రెండు కన్నులు సరిపోలేదు, అద్భుతమైనటువంటి వేలో అలంకరణ సౌకర్యాలు చాలా చాలా బాగున్నాయని చెప్పేసింది. చంద్రబాబు పరిపాలనలో, జనవరి పరిపాలనలో తిరుమలకైనా వెళ్ళు, ఇంకేడకైనా వెళ్ళు, దేవుని చూసుకుని వచ్చామా, మరలా జగన్ స్క్రిప్ట్తో బయట ఏది పడితే మాట్లాడామా. ఈరోజు మార్పు మొదలైంది. సో రాజకీయాలలో ఈమె చేసిన తప్పుని కూతురు విషయంలో మాత్రం చేయకూడదని డిసైడ్ అయినట్టు. గతంలో కూతురు విషయంలో కూడా ఈమె తొందరపడింది. ఏ రకంగా మిగతా వాళ్ళ పిల్లలను అందింది, మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ పిల్లలని, వాళ్ళ భార్యలను అనరని మాట్లాడింది. దాంతో ఈమె పిల్లల్ని కూడా టార్గెట్ చేసిన మాట నిజం, అది తప్పు. అలా టార్గెట్ చేసినప్పుడు ఈమె బాధపడింది. అప్పుడు ఈమె రియలైజ్ అవ్వాలి కదా, ఈమెకి ఎవరైతే సపోర్ట్ వచ్చారో హీరోయిన్ రిమైనింగ్ వాళ్ళకి కౌంటర్లు ఇస్తే చాలామంది చేశారు. ఏమ్మా ఇప్పుడు నోరెత్తారా, గతంలో ఏమో నోరెత్తినప్పుడు ఏమైపోయారు, మిగతా వాళ్ళ పిల్లలు కదా, మిగతా వాళ్ళ భార్యలు కదా అని చెప్పేసి దెబ్బ వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత మరి ఏమైంది అంటో కానీ కూతురు విషయంలో మాత్రం తప్పు చేయకూడదు అని డిసైడ్ అయింది. కూతురు విషయంలో ఒక అమ్మగా ధర్మంగా గెలవాలని చెప్పేసి కోరుకున్నట్టుంది. సంతోషం. ఫైనల్లీ కూతురికి సంబంధించేసి రూమర్స్ ఏవైతే వస్తుందో ఫుల్ స్టాప్ పెట్టింది. ఫస్ట్ రూమర్ హీరోయిన్గా వస్తుందా, అసలు అనుషు వాళ్ళ అమ్మాయి పేరు, అసలు ఆలోచన లేదండి. తను బాగా చదువుతుంది, అమెరికాలో ఉంది, దెన్ సైంటిస్ట్ అవ్వాలని తన కోరిక. ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మ అనుషు, హ్యాపీగా నువ్వు సైంటిస్ట్ అవుతాల్లి. ఈ దిక్కుమాలినటువంటి ఎవరేమనుకున్నా పర్లేదు, ఈ దిక్కుమాలినటువంటి ఈ రంగుల ప్రపంచంలోకి వద్దామా, ఓకేనా. ఎవరెవరు ఏ రకం బాధలు పడుతున్నటువంటి చూస్తూనే ఉన్నాం కదా. తర్వాత పలానా స్టార్ హీరో కొడుకుతో మీ కూతురు పెళ్ళి ఏంటంటే అక్కడ అవి చెప్పినటువంటిది నాకు నచ్చింది. ఆ స్టార్ హీరో ఎవరో చెప్పండి, నేను తెలుసుకుంటా అని చెప్పేసి. సో సింపుల్, రూమర్స్కి చెక్ పెడుతూ కూతురు భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుతూ తాను రాజకీయాలు చేసిన తప్పుని ఫ్యామిలీ విషయంలో, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో చేయకుండా ఉంది. చూసారా, ఆమెను వచ్చిన మార్పును సంతోషిస్తున్నా. మీ అందరూ కూడా నేను ఈ వీడియోలో చెప్పాల్సిన ఒకే ఒకటి, మనకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకోండి.